వెల్కమ్ టు మై ఛానల్ కేడీ ఇన్స్పైర్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ జాగ్రఫీలోని థర్డ్ లెసన్ నోట్స్ అనేది పార్ట్ 1 వివరించడం జరుగుతుంది. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు 8th క్లాస్ సంబంధించిన బిట్స్ అనేవి ప్రిపేర్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థర్డ్ లెసన్ ఖనిజాలు, శక్తి వనరులు. భూమిపై ఉన్న శిలల్లో కూడా మన కంటికి కనిపించని అనేక పదార్థాలు ఉంటాయి. వీటినే ఖనిజాలు అంటారు. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా రాతి పొరలలో నిక్షిప్తమై ఉంటాయి. కొన్ని ఖనిజాలు మనం సులభంగా చేరుకోలేని ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలోనూ అంటార్కిటికాలోనూ కలవు. రసాయనిక ధర్మమైన ద్రావణీయత, భౌతిక ధర్మాలైన రంగు, సాంద్రత, కాఠిన్యత ఆధారంగా గుర్తించవచ్చు. మీ ఆహారంలో ఉప్పు, పెన్సిల్లోని గ్రానైట్ కూడా ఖనిజాలే. ఖనిజాలు రకాలు. 3000 రకాలకు పైగా ఖనిజాలున్నాయి. లోహ, అలోహ ఖనిజాలుగా వర్గీకరించారు. లోహ ఖనిజాలు ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. ఇవి కఠినంగా ఉండి తమ గుండా వేడి, విద్యుత్తుని ప్రసరింపజేయగలవు. వీటికి మెరిసే స్వభావం ఉంటుంది. ఉదాహరణకి ఇనుము, బాక్సైట్, మాంగనీస్ మొదలగు లోహ ఖనిజాలని ఇనుప, ఇనుపేతర ఖనిజాలుగా వర్గీకరిస్తారు. నాన్ ఫెర్రస్ ఖనిజాలలో ఇనుము ఉండదు, కానీ బంగారం, వెండి, రాగి, సీసం వంటి లోహాలను కలిగి ఉండవచ్చు. అలోహ ఖనిజాలు. లోహాలు ఉండవు. సున్నపు రాయి, మైకా, జిప్సం అలోహ ఖనిజాలకు ఉదాహరణలు. బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు కూడా అలోహ ఖనిజాలే. ఖనిజాలని మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్ ద్వారా వెలికి తీస్తారు. భూమి లోపల పొరల నుండి ఖనిజాలను వెలికి తీయడాన్ని మైనింగ్ అంటారు. భూమి లోపల భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడము ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని బహిరంగ మైనింగ్ అంటారు. అత్యధిక లోతులో ఉన్న ఖనిజాల నిల్వలని చేరుకోవాలంటే షాఫ్ట్లు అనబడే లోతైన బోరులను వేయాల్సి ఉంటుంది. దీనిని భూగర్భ మైనింగ్ అంటారు. పెట్రోలియం, సహజ వాయువు భూమి ఉపరితలం నుండి చాలా లోతులో ఉంటాయి. వీటిని వెలికి తీయడానికి చాలా లోతైన బోరుబావులను త్రవ్వాల్సి ఉంటుంది. దీనినే డ్రిల్లింగ్ అంటారు. భూమి ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలని సులభంగా త్రవ్వి తీసే ప్రక్రియని క్వారీయింగ్ అంటారు. శిల అనేది ఒకటి లేదా ఎక్కువ ఖనిజాల సమ్మేళనం. ఖనిజాన్ని సేకరించే ముడి శిలలని ధాతువు అంటారు. ఖనిజాలు 2800 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ 100 మాత్రమే ధాతువులుగా పరిగణిస్తున్నారు. ఖనిజాల విస్తరణ. కొన్ని ఖనిజాలు అగ్నిశిలల్లో, రూపాంతర శిలల్లో, అవక్షేప శిలల్లో ఉంటాయి. లోహ ఖనిజాలు పెద్ద పీఠభూమి వలన కలిగిన అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో ఉంటాయి. ఉత్తర స్వీడన్ ఇనుప నిక్షేపాలు. కెనడా, ఒంటారియాలో రాగి, నికెల్ నిక్షేపాలు. దక్షిణాఫ్రికా ఇనుము, నికెల్, క్రోమైట్, ప్లాటినం ఇవన్నీ అగ్ని రూపాంతర శిలల్లో లభించే ఖనిజాలకి ఉదాహరణ. అవక్షేప శిలా మైదానాలలో గల తరుణ ముడత పర్వతాలలో సున్నపు రాయి వంటి లోహరహిత ఖనిజాలు ఉంటాయి. ఫ్రాన్స్ కాకసస్ ప్రాంతంలో గల సున్నపు రాయి నిక్షేపాలు. జార్జియా, ఉక్రెయిన్లో మాంగనీస్ నిక్షేపాలు. అల్జీరియా ఫాస్ఫేట్ నిక్షేపాలు వీటికి కొన్ని ఉదాహరణలు. బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు కూడా అవక్షేప పొరల్లో లభిస్తాయి. ఆసియా చైనా, భారతదేశాలు అధిక మొత్తంలో
ముడి ఇనుప నిక్షేపాలు కలిగి ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తి సగానికి పైగా ఆసియా ఖండంలోనే జరుగుతుంది. ఒక శిల నీలిరంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని చెప్పవచ్చు. చైనా, మలేషియా, ఇండోనేషియాలు ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. సీసం, యాంటిమోనీ, టంగ్స్టన్ ఉత్పత్తులలో చైనా అగ్రగామి. ఆసియా మ్యాంగనీస్, బాక్సైట్, నికెల్, జింక్, రాగి నిక్షేపాలు ఉన్నాయి. ఐరోపా ప్రపంచంలోనే ఇనుపధాతు ఉత్పత్తిలో అగ్రగామి. రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లలో అధిక ఇనుపధాతువు నిక్షేపాలున్నాయి. తూర్పు ఐరోపాలో విస్తరించి ఉన్న రష్యా భాగంలో రాగి, సీసం, జింక్, మ్యాంగనీస్, నికెల్ నిక్షేపాలున్నాయి. ఉత్తర అమెరికా ఖనిజ నిక్షేపాలు 3 జోన్లలో కలవు. మహాసరస్సులకి ఉత్తర ప్రాంతంలో కెనడా అపలేచియన్ ప్రాంతం, పశ్చిమ పర్వత శ్రేణులు. ఇనుప ధాతువు నికెల్, బంగారం, యురేనియం, రాగి కెనడా ప్రాంతంలో, బొగ్గు అపలేచియన్ ప్రాంతంలో త్రవ్వబడ్డాయి. పశ్చిమ కార్డిల్లెరాస్లో రాగి, సీసం, జింక్, బంగారం, వెండి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.